హలో హాయ్ నమస్తే నమస్కారం అస్సలం అయికం హౌ ఆర్ యు ఆల్ డూయింగ్ టుడే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చూసే ఉంటారు పక్కన ఒక పిగాడు ఉన్నాడు, మా ఫ్రెండ్ అనమాట. వాడు గంటి గురునాథం మొన్న ఈ మధ్య ఇండియాకి వచ్చాడు అన్నమాట. మరి కొంచెం టైం తీసుకొని మన కోసం స్పేర్ చేసి ఇంటికి వస్తే సరే వీడియో చేద్దాం అనుకుని వీఆర్ స్టార్టింగ్ వీడియో అనమాట. సరే మరి స్టార్ట్ చేద్దామా? ఏ వాయి అరే చింటూ కాయలు నేలకి రాసుకుంటుంది రా. నా పేరు ధూలేష్, నాకు ధూలెక్క. చింటూ భాయ్ బోల్తే చలి ఎక్కువ ఉంది. సెటల్ తీసుకొని వేసుకోండి బ్రో, లేంటే రగ్గులు కప్పుకోండి. చిన్న పిల్లలకి కూడా రగ్గులు బాగా కప్పండి. సెటల్ ఈ మధ్య కనిపిస్తుంది యారో భాయ్. కోల్డ్ గా ఉంది, ఇట్ ఇస్ మోర్ కోల్డ్ మ్యామ్. ఎంజాయ్ ఎందుకంటే వెరీ కేర్ఫుల్ బ్రో సార్. మేమే పనులు పోయలమే ఇబ్బంది పడుతున్నాం. మీరు కేర్ఫుల్ గా ఆలోచించి బ్రోస్ సెటర్లు రగ్గులు గిగ్గులు కప్పుకొని బాగా ఎంజాయ్ చేసి బ్రోస్. చలి అంత వేడుందా నీలో? పడేమంటావా? యారో బై చెప్తే కూడా చేయవారా నువ్వు? అంత బల్పా నీకు? యారో సుప్రీమేసీ. యారో ఈజ్ యారో, ఎప్పుడైనా ఎక్కడైనా ఏమైనా. అనంతపూర్ ఏది? పుట్టపర్తి, సత్సాయి జిల్లా పుట్టపర్తి. నీ పేరు చెప్పు నాయనా. గజ్జి. నీకా? ఏంటి సార్? గజ్జి. నాకు లేదు సార్. మరి మీకు? నాకెందుకుంటదయ్యా? మరి నన్ను ఎందుకు అడిగారు సార్? నువ్వే కదయ్యా చెప్పావు గజ్జి అని. అది నా పేరు సార్, గజ్జి. ముందే చెప్పాలి కదా అది నీ పేరని. మీరు ముందే అడగాలి కదా ఇదే నీ పేరా అని. సరేలే, వాదించడానికి నీ లాయర్ వచ్చారా? లేదు సార్, నా వాదన నేనే వాదించుకుంటా. సరే, ఎందుకు రగులు కావాలో రీజన్ చెప్పు. ఏం చేద్దాం సార్, పెళ్ళాం టార్చర్. పనులన్నీ నేనే చేస్తున్నా కానీ తను ఏడుస్తుంది. వాళ్ళ అమ్మకి కంప్లైంట్ చేస్తుంది. ఏం చేద్దాం సార్, నన్నే టార్చర్ చేస్తుంది ఎక్కువ. అందరికీ నా మొగుడు తిక్కడాడు, నాకు విడాకులు కావాలని అడుగుతుంది సార్. ఆర్డర్ ఆర్డర్ ఆర్డర్. ఈయనంటే ఆర్డర్ అడుగుతున్నాడు. సరే, ప్లేట్ బిర్యానీ, చికెన్ పకోడా అండ్ పరోటా, లాస్ట్ లో ఒక థమ్స్ అప్ సార్. షట్ అప్. షట్ అప్ కాదు సార్, థమ్స్ అప్. ఈ పార్ట్మెంట్ నీ పిల్లలు ఎందుకు తిక్కలోరా నిందో? విడాకులు క్యాన్సిల్. ఇప్పుడు అర్థమైంది నిన్ను పెళ్ళాం ఎందుకు కలవడాని. హలో, హా, ఎక్కడున్నావు? ఇంట్లో ఉందా? అవునా, అయితే మిక్సీ వేయి. హలో బేబీ, చెప్పు. ఎక్కడున్నావు బేబీ? నువ్వు ఇంట్లోనే ఉన్నాను. మీ అమ్మగారింటికి వెళ్ళుండవు కదా, ఎంజాయ్ చేయకు. నా మీద ఎందుకు డౌట్ పడతాను? నువ్వు మిక్సీ వేయి. ఏ మమ్మీ వచ్చింది. మీ నాన్న ఎక్కడున్నాడు కొడుక? తెలియదు మమ్మీ, 3 రోజుల నుంచి మిక్స్ చేసుకుని ఎక్కడ పడితే అక్కడ తిరుగుతాను. చెప్పగానే అనిపిస్తాడు నాకు బాగా టోన్ వింటే. షౌట్ అవుట్ టు శబరీష్. ఎందుకు వచ్చిన तो गाइस बहुत सारे जिम जैम बिस्कुट ले आए, लग रहा है मेहमान आने वाले हैं, लड़की वाले भाई चाट के खाते हैं ऐसा करके, छुड़ी छुटा के नहीं खाते। आटा बना दिया बिस्कुटों का, ये क्या डाल लिया? बटर। केक बना रहा है क्या? केक बटर। अरे पेड़े बनाएगा, पेड़े नहीं, पराठा पराठा बना रहा है, बिस्कुट का पराठा। भाई बिस्कुट ऐसे ही खा लेता, बढ़िया लगते हैं वो। अच्छा, जिम जैम का बिस्कुट बना रहा है, बिस्कुट का ही बिस्कुट बना रहा है, कुकी बना रहा है, कुकी इंग्लिश में कुकी कहते हैं। सेकेगा अब इनको। क्रीम की वही वाली क्रीम वापस लगा ली, चाटी नहीं। ये क्रीम मुंह पे लगा सकते हैं, मुंह फट रहा है थोड़ा।
लो भैया अरे। जिम जैम बिस्कुट से जिम जैम बिस्कुट ही बना दिया भाई। आपका हिडन टैलेंट तो बहुत अच्छा है, इसको हिडन रखो। तो गाइस बहुत ఏ వై అదే కదా కాదు బటర్ బొక్క షుగర్ బొక్క అదన్నీ బొక్క టైం బొక్క ఇక్కడున్న పర్సన్ ఫస్ట్ కేసు వేసింది వాళ్ళ అమ్మ మీదనే. అలా ఎందుకంటే వాళ్ళ అమ్మ అతన్ని సరిగ్గా పోషించలేదని. కోర్టులో కూడా అతను గెలిచాడు. దానితో అతనికి 15 లక్షల రూపాయలు వచ్చాయి. జోనథన్ రిచెస్ ఆయన పేరు గిన్నీస్ వరల్డ్ రికార్డ్ లో కూడా ఎక్కింది. దీని తర్వాత అతను వాళ్ళ ఫ్రెండ్స్ మీద, కొలీగ్స్ మీద, ఆఖరికి అమెరికన్ ప్రెసిడెంట్ జార్జ్ బుష్ మీద కూడా కేసు వేశాడు. ఇలా చేసుకుంటా 2600 కేసులు మొత్తం ప్రజల మీద వేశాడు. దీనివల్ల ప్రపంచంలోనే చాలా కేసులు పెట్టిన ఒక వ్యక్తిలాగా గిన్నీస్ వరల్డ్ రికార్డ్ లో ఎక్కాడు. అక్కడికి ఆయనకు తిక్కలేసి గిన్నీస్ రికార్డ్ వాళ్ళ మీద కూడా కేసేశాడు. ఎందుకంటే అతని పేరు అతన్ని అడగకుండా తీసుకున్నానని. అలా చేస్తూ 70 కోట్లు సంపాదించాడు. టీవీ మీడియా వాళ్ళు వచ్చి మీరెందుకు ఇలా చేస్తున్నారని అడిగితే తను నవ్వుతూ ఆ టీవీ ఛానల్ వాళ్ళ మీద కూడా కేసేశాడు. అతని పర్మిషన్ లేకుండా ఇంటర్వ్యూ చేశారని. ఇక ఆ టీవీ ఛానల్ వాళ్ళు కూడా లక్షలు ఇవ్వాల్సి వచ్చింది. మాట్లాడు బాబు అని కేసేసాడు అసలు టీవీ నైన్ మీద ఏం రావడం. ఇప్పుడు ఒక రీల్ చూసిన, పాకిస్తాన్ మీద ఒక స్టార్ ఉంటుంది అదంట ఎవరు రివ్యూ ఇచ్చిండ్రు పాకిస్తాన్ వాడు అవునా ఒకడు पाकिस्तान के झंडे पे जो स्टार है ना, వాడే ये చూసి किसी ने पाकिस्तान को रिव्यू किए। ఇప్పుడు ఒక రీల్ చూసిన, పాకిస్తాన్ మీద ఈ వీడియో నేను చూసినా నాకు గుర్తులేదు. అవి వెళ్ళండి అసలు వాడు కూడా కానీ. ఇది చూసినావారా? మీరందరు చూసే ఉంటారు కదా ఎప్పుడో ఒకసారి ఐబొమ్మలో. మరి ఆంటీ కూడా చూసే ఉంటది. మీసాలు వచ్చినాయి, గడ్డం వచ్చింది, 10th 18 అంటే అరే ఆధార్ కార్డు ఎప్పుడో ఒకసారి చూసే ఉంటది. అది పక్క మీరున్నోళ్ళు ఆంటీ, మీరున్నోళ్ళు 100 రూపీస్ బిర్యానీ కొనక ముందు 1000 రూపాయల టికెట్లు ఎవరు పెడతారా ఆంటీ? ఏ మిడిల్ క్లాస్ పర్సన్ పెడతాడు? లేదండి చూపారా అండి? అంటే ఐమాక్స్ టికెట్ ఎంత తెలుసా ఒకటి? అవునండి మెడల్ తెగేసా అండి, మెడల్ తెగేసా అండి. 100 రూపాయలు పెట్టి బిర్యానీ తింటారా? 100 రూపాయలు పెట్టి ఓటీ తింటారా? మరి మీరే కదా అండి అంటున్నారు, మీరే కదా అంటున్నారు ఓటీలో చూడండి అని. ఇప్పుడు 100 కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నటువంటి హీరో సినిమా లాస్ అయితే రిటర్న్ ఇస్తాడు. నువ్వు ఇస్తావా రిటర్న్? చూపండి అండి, చాలా మంది ఇచ్చారు. కృష్ణ ఇచ్చాడు, నాగేశ్వరరావు ఇచ్చాడు, అప్పటిది కాదండి ఇప్పుడు మాట్లాడలేదు. కిండమ్ అదో అరే ఎందుకు అయ్యా ఆడి గురించి వదిలేయండి. అదో ఎటు పోయినా అన్న వస్తాడు మధ్యలో. అన్న ఎటు పోయినా దేవరకొండ అన్న వస్తాడు మధ్యలో. ఏడ చూసినవే కనిపిస్తున్నారా ఈ మధ్య. నాకు అర్థమైంది అనుకున్నా వాడికి స్పెషల్ ఇచ్చాడు వాడు. వాళ్ళు వీడియోలు చూసుకుంటుంటారు కదా హీరోలు. అసలు క్రేజీ ఉంటది. వాళ్ళు పంపించి షేర్ చేసుకుంటుండొచ్చు కదా. మ్యాడిది और अभी तो
క్రేజీ. ఇప్పుడే స్టేషన్ లో దిగిన ప్లాట్ఫామ్ నెంబర్ 1 దగ్గర ఉండా. నమస్తే సార్. నమస్తే తీసి అదో ఆడికి పెట్టు. సార్ రైల్వే కూలింగ్ సార్. ఏం చేద్దామంటావు? మీరేం చేయొచ్చు సార్, నేనే చేసుకుంటా. చేసుకో. ఇటు తలతికోరలో ఉన్నాడే. సార్ బ్యాగ్ తీసుకోమంటారా? తీసుకో, అది కూడా అడగాలనా? ఏం నీకు తెలీదా? ఆ బ్యాగ్ అంది కాదేమో. అమ్మా 100 రూపాయలు ఏంటి సార్? ఏం వందా? బ్యాగ్ మోసింది దానికి సార్. ఇది ఊరి బ్యాగ్ ఇది. సార్ మీరే కదా సార్ బ్యాగ్ తీసుకురామని చెప్పినారు. నువ్వేదో బ్యాగ్ తీసుకుంటా సార్, నువ్వు నీ బ్యాగ్ తీసుకోవడానికి నా పర్మిషన్ ఎందుకని తీసుకోమని చెప్పినా. మీ బ్యాగ్ కాదా ఇది? మరి ఈయనది కాకుండా బ్యాగ్ ఎవరిది బా? ఇక్కడే పెట్టినానే, ఎట్టపోయిందబ్బా? రే దొంగన కొడకల్లారా, ఉన్నాను రాసనా. రే ఎవరా మీరు? మీరంతా ఒకే బచ్చా? బా ఏం తెలియనట్టు ఎంత బాగా నాటకం ఆడుతున్నావు మామ. 100 మిగిలింది కదా, కానీ బ్యాగ్ ఎత్తు. వాడిని దివాణా అని చేసిరుగా. पापा ये वीडियो देखो, आप सही कहते हो पढ़ाई के बारे में. अच्छा, पढ़ाई और पैसे के बारे में है ये वीडियो. पढ़ाई तो बहुत जरूरी होती है बेटा. पढ़ाई इंसान को कहां से कहां ले जाती है. ओ ये देख, पैसे के दब्बे आगे बढ़ गया. आएगा अपना पढ़ाई वाला बच्चा, उसको देख कैसे दिमाग लगाता है. ओहो ब्रिज बना दिया और अपने बाप को पार ले गया. ये आ गए पानी. पैसा गया पानी में. ऐसा बेटा काम नहीं आता. अब अपना बच्चा आएगा पढ़ाई वाला, उसको देखना वो कैसे अपना दिमाग लगाता है. पढ़ रहा है ना, देख पढ़ाई करके और दिमाग में लाइट जल गई इसके. ओहो ले आया देख. पढ़ाई के दम पे ही हो रहा है बेटा. पढ़ाई काम आती है, पैसा किसी काम नहीं आता है. साली ये फालतू रील देखता है, काम दाम कुछ है नहीं. रील दिखा दो इसका, सारा दिन रील दिखा दो. మనిషిగా పుట్టేందుకు ఎవరికైనా ఇంత సహాయం చేయరా? సహాయం కోసం 18001123556కి కాల్ చేయండి, లేదా 011222901701కి మిస్ కాల్ ఇవ్వండి. తలారా తారాసేది బ్రహ్మ మధ్యలో నువ్వెవడవ రావంగమ్మ. తలారా తారాసేది బ్రహ్మ మధ్యలో నువ్వెవడవ రావంగమ్మ. మధ్యలో ప్రీతి ఎందుకు వచ్చింది? ప్రీత ఉంగమ్మ ప్రీత. మీరు మంచి నాటు బీట్ ఒకటి వేయండిరా. ఎట్లా రాచర్లు కొడుకు ఏయో. మనిషికి గుద్దకో ఉండొచ్చు, గుద్ద దెంగెంతకో ఉండకూడదు స్వామి. ఆ యాత్ర మాత్రం స్వామి, ఏం నీ బిహేవియర్ ఇంత రూడ్గా? ఇది మంచి బిహేవియర్ కాదు చూడే స్వామి. మనిషికి గుద్దకో ఉండొచ్చు, గుద్ద దెంగెంతకో ఉండకూడదు స్వామి. ఆ యాత్ర మాత్రం ఇది మంచి బిహేవియర్ కాదు చూడే స్వామి. I don't have any words to explain. The most only thing what I just want to tell you is that each and every player who played today, the playing 11, contributed their best. What credit I just want to give is one of the player that goes to Dipti Sharma and Shafali Verma. Like, they both played very beautifully and I just don't want to say anything. Like, everybody contributed beautifully. Everything was so good. My father is my role model and my hero. My father is a very hard worker. My father is my hero. She is my mother. My mother is a homemaker. Homemaker. My mother. I'm telling bad words and good words, good habits, bad habits. Over to school, I come to home. My mother is a eat snacks. No snacks. Take money. You go buy snacks. First of all, my father, my mother tell thank you. నాది నాకు
చెవు మిషన్ మర్చిపోయాను ఇంట్లో మాట్లాడుతున్నా మాట్లాడింది నాకు చెప్పవా నాన్నమ్మ చచ్చిపోయిందంట బాయ్. మీ నాయనమ్మ చనిపోయింది. మీ నాయనమ్మ చనిపోయింది. నేను వండుకొని వచ్చిన ఇంట్లోకెళ్ళి నేను వండుకొని వచ్చిన ఇంట్లోకెళ్ళి ఇంటికి పో. ఏడికి? నేను ఇంటికి పో. అదే ఈసెల్ పోతా. ఈసెల్ నుంచి బాబాయ్ ఈసెల్ పోతా. చూడని ఎట్లా మాట్లాడుతుండు. మా నాయనమ్మ చచ్చిపోయిందంట. జగ్గించుకోపో. ఓకే బాయ్ బాయ్. ఓకే మా వాడికి కాల్ వచ్చింది, వెళ్ళాల్సి వచ్చింది. మనం కంటిన్యూ చేద్దాం. रुक ना रुक जा. अभी बता था भाई. ये क्या है? यहाँ पे क्या हो रहा है? అయినా కూడా వదలలేదురా నాకు. हेलो. अब देख तू अब तू गया बेटा. చీరలో దొరుకుతాడా అని తీసుకో. వాడు పట్టుకొని వచ్చిండు చీరలు. నమ్మవుగా తెలియాలే నిజమే చెప్పుకున్నా నీ ప్రేమనే పంజరాల చిక్కిపడి వడి ఉన్నా కలల కూడా నీ రూపం నన్ను కలవరపరిచే కంప. నమ్మవుగా తెలియాలే నిజమే చెప్పుకున్నా నీ ప్రేమనే పంజరాల చిక్కిపడి వడి ఉన్నా కలల కూడా నీ రూపం నన్ను కలవరపరిచే కంప. నమ్మవుగా తెలియాలే నిజమే చెప్పుకున్నా నీ ప్రేమనే పంజరాల చిక్కిపడి వడి ఉన్నా కలల కూడా నీ రూపం నన్ను కలవరపరిచే కంప. ఇంగ్లీష్ మీడియమా తెలుగు మీడియమా? ఇంగ్లీష్ మీడియం. ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియమా? ఇంగ్లీష్ మీడియం. ఏ క్లాస్? క్లాస్ 9. తెలుగు రాదా? తెలుగు చదువుతాం రాదు. ఓకే ఇంగ్లీష్ మొత్తం ఓకే. సెప్టిక్ ట్యాంక్ స్పెల్లింగ్ చెప్పు. CONATEBA. ఓకే వెరీ గుడ్. విలేజ్. VALAGE. వండర్ఫుల్. యాపిల్. APPLA. క్యాట్. CAT. డాగ్. DOJ. సురేఖ. సురేఖ. SURAOADA. క్రికెట్. క్రికెట్ KYRTED. వాలీబాల్. YOLAIDED. శైని. SYNA. సుధీర్. సుధీర్ SOLHYDA. శ్రీధర్. శ్రీధర్. శ్రీధర్ SLIDA. సౌజన్య. SOIDA. లావణ్య. కాన్సెప్ట్ ఆన్సర్స్ చెప్పడం, కరెక్ట్గా చెప్పడం కాదు. ఆయన ఏ క్వశ్చన్ వదిలిపెట్టాడు, అటెంప్ట్ చేస్తాడు, ఆన్సర్లు ఇస్తాడు. కరెక్టా కాదా అనేది నువ్వు డిసైడ్ చేసుకోవాలి. అన్న తరపున అన్న ఫుల్ కోషిష్ ఉంటుంది. ఇట్స్ ఆన్ యూ, ద ఓనస్ ఈజ్ ఆన్ యూ నా. Oh my goodness, brother, why? No, why? You could have just gone in your pants, man. పాప మా పిల్ల ఇప్పుడు సద్మా జాయిగి యార్, వెళ్ళిపోతుంది డ్రామా. ఆల్రైట్ గైస్, దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం, పోస్ట్ చేస్తా. ట్రైనింగ్ టాపిక్స్ కూడా పోని డిస్కస్ చేద్దాం. ఏంటి మర్చిపోవద్దు, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకేమనిపిస్తుందో
కామెంట్ కూడా పెట్టండి. అంతవరకు హ్యాపీగా ఉండండి. వేళకి భోజనం చేస్తున్నాడే. కలుద్దాం.